హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ హ్యాపీ ఉగాది. పూజ కంప్లీట్ చేసి ప్రసాదం పెట్టి హారతి ఇచ్చేందులో ఆల్మోస్ట్ 9:30 అయిపోయింది టైము. సో మేమైతే ఫెస్టివల్ రోజు స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాం. చాలా ఫేమస్, చాలా ట్రెండింగ్లో ఉంది ప్రజెంట్. అది ఆఫ్టర్నూన్ 3:30 అలా బయలుదేరుతాం. మాకు 1.5 hour పడుతుంది ఇక్కడ నుండి వెళ్ళడానికి అక్కడికి. సో 3:30కి బయలుదేరితే ఈవినింగ్ కన్నా మేము అక్కడ రీచ్ అవ్వచ్చని 3:30కి స్టార్ట్ అయ్యాము. ఏం తెలుసు నాన్న? హారతి డ్రైవింగ్ చేసేవాడు అట్లా చేతులు వదలకుండా పాటలు ఆఫ్ చేయవా? మళ్ళీ రేపు మార్నింగ్ వస్తాడు. కార్తీ ఎక్కడికి వెళ్తున్నాం? కార్తీ ఏం టెంపుల్కి? ఏ స్వామి ఉన్నాడు? వెంకటేశ్వర స్వామి. నీకు వచ్చా డ్రైవింగ్? ఎవరు నేర్పించినారు? అబ్బో, ఓఆర్ఆర్ మీద కదా. సో జర్నీ అయితే చాలా పీస్ఫుల్గా జరిగింది. బట్ మాకు ఇంటి నుండి టెంపుల్కి వెళ్ళడానికి 1.5 hour పడితే అక్కడ టెంపుల్ దగ్గర ఏమో ఫుల్ రష్. ఎందుకంటే రోజు ఫెస్టివల్ కాబట్టి మాకు జస్ట్ అక్కడ మెయిన్ రోడ్ నుండి పార్కింగ్ నుండి టెంపుల్కి వెళ్ళడానికి మాకు ఆల్మోస్ట్ 1 hour పట్టింది. అసలు చాలా రష్ ఉన్నారు. టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. మాకు ఆల్మోస్ట్ 1 hour 40 minutes పట్టింది. అక్కడైతే ఫుల్ రష్ ఉన్నారు. మాకు కార్ పార్కింగ్ కూడా ప్లేస్ లేదు. వెతుక్కొని పెట్టాల్సి వచ్చింది. అబ్బాయి ఎక్కడో పార్క్ చేసి వచ్చాడు. సో ఇక అక్కడ నుండి ఇప్పుడు రష్ ఉండడం వల్ల మాకు డైరెక్ట్ ఎంట్రీ అయితే ఇవ్వలేదు.
వెహికల్స్ ఎక్కడో పార్క్ చేసి చాలా దూరం నడవాల్సి వచ్చింది. లేదంటే డైరెక్ట్ వీక్ డేస్లో అయితే డైరెక్ట్ టెంపుల్ దగ్గర వరకు వెహికల్స్ వెళ్తాయంట. సో ఫెస్టివల్ కాబట్టి ఫుల్ రష్ ఉన్నారు. సో మేము ఎక్కడో వెహికల్ పార్క్ చేసి ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ నడిచాము మేము టెంపుల్కి వెళ్ళడానికి. సో ఇది వచ్చేసి స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎంట్రన్స్. చాలా బాగుంది బయట నుంచి చూడడానికి. ఫెస్టివల్ కాబట్టి ఈవినింగ్ అయింది, ఫుల్ లైట్స్ వేశారు. నార్మల్గా అయితే వెహికల్స్ ఇక్కడ వరకు తేవచ్చు, బట్ ఆ రోజు రష్ ఉండడం వల్ల బయట ఎక్కడో పార్కింగ్ ఇచ్చారు. లేదంటే ఇక్కడ వరకు ఎంట్రీ ఉంటుందంట వెహికల్స్కి. మనకు ఎంటర్ అవ్వగానే ఇక్కడ బ్రహ్మరథం అని పెట్టారు. అసలు ఈ లైటింగ్స్ అవి చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. సో ఇదైతే ఎంట్రన్స్ కన్నా ముందు శ్రీవారి పాదాలు పెట్టారు. చాలా బాగున్నాయి చూడడానికి. ఇక్కడ 108 స్టెప్స్ ఉన్నాయి. ఈ స్టెప్స్ అన్నీ ఎక్కుంటూ వెళ్తే మనకు మెయిన్ గోపురం వస్తుంది. సో ఈ స్టెప్స్కి సైడ్స్ అన్నీ దశావతారాలు పెట్టారు వెంకటేశ్వర స్వామివి. చూడడానికి చాలా బాగున్నాయి స్కల్పర్. ఏమంటే మాకు రష్ ఉండడం వల్ల నిదానంగా చూసి వెళ్ళడానికి కుదరలేదు. ఇక్కడ స్టెప్స్ మీదే వచ్చిన వాళ్ళందరికీ నామాలు పెడుతున్నారు. సో కార్తీక్ కూడా మేమందరం కూడా నామాలు పెట్టించుకున్నాము.
ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ అనమాట. ఫెస్టివల్ అవ్వడం వల్ల ఎంత రష్ ఉన్నారంటే అసలు తిరుమలలో ఉన్నట్టుంది రష్ అయితే. ఇక్కడ మాకు దర్శనంకి ఆల్మోస్ట్ 1 hour పట్టింది. ఇక్కడ ఎంటర్ అవ్వగానే గరుడ విగ్రహం పెట్టారు. చాలా బాగుంది చూడడానికి, చాలా పెద్దగా ఉన్నాయి. ఇక్కడ స్కల్ప్చర్స్ అన్ని చాలా పెద్దగా పెట్టించారు. నెక్స్ట్ ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఆంజనేయ స్వామి విగ్రహం పక్కనే జయగంట మండపం అని పెట్టారు. ఇక్కడ చాలా పెద్దగా ఉంది గంట. దీని వెయిట్ వచ్చేసి ఆల్మోస్ట్ 1700 kgs ఉండొచ్చు అన్నారు. చిన్న వాటర్ ఫౌంటైన్ లా కూడా పెట్టారు. కృష్ణుడు పాము మీద నిలబడి ఉన్నట్టు విగ్రహం పెట్టి ఒక వాటర్ ఫౌంటైన్ కూడా పెట్టారు. ఇది టెంపుల్ మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. కోనేరులో వెంకటేశ్వర స్వామి పాము మీద పడుకున్నట్టు విగ్రహం పెట్టారు. చాలా బాగుంటుంది చూడడానికి వ్యూ అయితే, అసలు వ్యూ అయితే. సో మొత్తం లైట్స్ చూడు, ఎక్కడ చూడు లైట్స్ వేశారు టెంపుల్కి అంతా. కోనేరు దగ్గరికి వెళ్ళడానికి స్టెప్స్ కూడా ఉంటాయి అన్నమాట. బట్ కింద నుండి కన్నా పైన నుండి అయితే వ్యూ ఇంకా బాగుంది. అక్కడైతే చూసుకొని మేమైతే దర్శనంకి వెళ్ళిపోయాం. ఆల్మోస్ట్ దర్శనానికి మాకు 1.5 hour టైం పట్టింది. టోకన్స్ కూడా మనకు స్పెషల్ దర్శనం టికెట్స్ కూడా ఉన్నాయంట. బట్ ఆ రోజు ఏమంటే రష్ ఉండడం వల్ల అన్నీ క్యాన్సిల్ చేశారు. టెంపుల్ లోపలికి అయితే ఫోన్స్ అలో లేవు. సో ఫోన్స్ మేము డిపాజిట్ చేసేసి లోపలికి వెళ్ళిపోయాం దర్శనానికి. మామూలుగా అయితే రష్ లేకుంటే టికెట్స్ అయితే మనకు దొరుకుతాయి. ఆ రోజు రష్ ఉండడం వల్ల ఓన్లీ 1000 rupees టోకన్ టికెట్ ఒకటి పెట్టారు. లేదంటే నార్మల్ స్పెషల్ దర్శనం 50 rupees అలా ఉన్నాయి టికెట్స్. అంత రష్లో కూడా దర్శనం చాలా బాగా జరిగింది. వెంకటేశ్వర స్వామి విగ్రహం చాలా చాలా పెద్దగా ఉంది. అసలు చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది వెంకటేశ్వర స్వామి విగ్రహము. లోపల ఫోన్లలో లేదు. లోపల కూడా ఆర్కిటెక్చర్ అంతా చాలా బాగుంది టెంపుల్లో. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 to 1 అండ్ ఆఫ్టర్నూన్ 3 to 9 అనమాట. సో మాకు దర్శనం అయిపోయి బయటకు వచ్చేందుకు ఆల్మోస్ట్ 8:40 అయింది టైము. ఇంకా అందరు వెళ్ళిపోతున్నారు. 9 అయినా కూడా ఇంకా రష్ అలానే ఉంది టెంపుల్లో.
క్లోజింగ్ టైం అవ్వడం వల్ల రిటర్న్ వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది అయింది. ఇంకా అందరూ రిటర్న్ అవ్వడం వల్ల కార్స్ అన్ని ఎక్కడికక్కడ స్టక్ అయిపోయాయి. ఫుల్ ట్రాఫిక్ జామ్. అసలు రోడ్ కూడా హై ఎండ్లో ఉంది, ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది రోడ్డు. సో మాకు ఆల్మోస్ట్ ఇంకా ఇప్పుడు ఓఆర్ఆర్ మీద వెళ్తున్నాం. టైం వచ్చేసి 11:30 అయింది. మాకు ఇంకా ఇంటికి వచ్చేంతలోగా ఆల్మోస్ట్ 1 అయింది నైట్. నా సజెషన్ అయితే బెటర్ వీక్ డేస్లో వెళ్ళడం. ఒక ఫస్ట్ టైం వెళ్తున్నాం, బాగా పీస్ఫుల్గా టెంపుల్ చూడాలంటే వీక్ డేస్లో అయితేనే చాలా బెస్ట్. వీకెండ్స్లో అయితే ఫుల్ రష్ ఉంటారు. సో థ్యాంక్ యూ guys for watching. Please like, share and subscribe to my channel. See you next vlog.